ఒక్కసారి ఆ టెంప్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత డిలీట్ చేశాను. టెంపరరీలీ డిలీటెడ్. నేను ఎప్పుడు డిలీట్ చేస్తూనే వచ్చాను సార్. ఆ కోరిక రేస్ అయినప్పుడల్లా డిలీట్ చేస్తూ వచ్చాను. ఎరేజ్ చేయలేదు దాన్ని. ఎరేజ్ చేయలేదు. చిన్నగా దాన్ని తీసుకు మ్యూట్లో పెట్టేశాను సార్. పెట్టేశాను. 2012 నా రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నాకు గ్రాండ్గా ఫంక్షన్ చేశారు సార్ మా ఆఫీస్ వాళ్ళు. చాలా మంచి రిటైర్మెంట్ పదవి విరమణ దినాన్ని అప్పుడైనా ఇచ్చారు. పోనీ బంగారం గొలుసు కట్టండి మీకు, తులం బంగారం అటువంటి. అసలు నేను ఎవరికి చెప్పలేదు కదా సార్ మా ఆఫీస్లో. అదే మా ఆఫీస్లో నేను రిటైర్ అయిన సంగతి చాలామందికి తెలియదు సార్. మా సెక్షన్లో తప్ప, మా సెక్షన్లో మా వింగ్లో తప్ప, మా వింగ్లో కూడా కొంతమందికి తెలియదు. నేను ఎవరికి చెప్పుకోలేదు. రిటైర్ అయ్యాక ఒక 4-5 మాసాల పాటు కూడా నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు, నన్ను కలవాల్సిన వాళ్ళు, నాతో పనుల వాళ్ళు ఉన్నారు. మురళీధర్ రెడ్డి అని అడుగుతారు. ఆయన రిటైర్ అయ్యేటటువంటి సార్ అని అడిగిన వాళ్ళు, వీఆర్ తీసుకున్నా ఏమిటి ట్రాన్స్ఫర్ అయిపోయిందా ఏమిటి అని అడిగితే, లేదు సార్ ఆయన సూపర్వైజర్ రిటైర్మెంట్ అయిపోయారు సార్ అని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంత కాదన్న ఈ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగంకి కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. పైగా మీలాగా మంచి పేరు తెచ్చుకుని రిటైర్ అయిన వాళ్ళు ఇంకా నియమబద్ధంగా, నిజాయితీగా, చాలా అప్డేట్గా ఆన్ డ్యూటీ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కొంచెం దీనికి ఆపోజిట్ సైడ్. అంటే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటుంది. అవును సార్. మీరు ఇన్ని రకాలుగా మారుతుండాలి. అవును సార్. ప్రతి మనిషికి అనువుగా. అవును సార్. ఇది ఎలాగ అనుకూలంగా అనువుగా మారుతూ ఉండాలి. అవునండి. సినిమాలో వేషం ఇచ్చేది మీకు ఒకటే వేషం, అంతే సార్. కానీ బయట మీరు 10 వేషాలు వేయాలి సార్. ఇది మీరు దాన్ని మ్యాచ్ చేయగలిగారా మీరు? అంటే నేను నా స్టైల్లో నేను వెళ్తున్నాను సార్. తప్పుకుంటూ, సైడ్ తీసుకుంటూ, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే, దాన్ని మాత్రమే అనుకొని అంతవరకే సరిపెట్టుకొని వస్తున్నాను. దూకుడుగా, చొరవగా, కలుపుగోలుగా ఇవన్నీ నేను చేయట్లేదు సార్. దానికి కారణాలు ఒకటి నేను ఆఫీస్ నుంచి రావడం కావచ్చు, ఒకటి నా వయస్సు కావచ్చు, రెండోది నేను సర్లే చాలే అనుకొని తృప్తి పడటం కావచ్చు. వెంపర్లాటలేదు సార్. నాకు నా కోరిక తీరిపోయింది సార్. నేను ఒక నటుడిని అవ్వాలి అని అనుకున్నాను. సినిమాల్లో నటుడిని అవ్వలేనేమో అని చెప్పేసి సీరియల్స్ వైపు వెళ్ళాను. అడపదడప సీరియల్స్లో కనిపించాను. అదిగో మురళీధర్ అనేటప్పటికి వెళ్ళిపోయాను. సరిపోయింది. అక్కడ కూడా తృప్తి పడ్డాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లో అడపదడప చిన్న చిన్న వేషాలు ఒక 2-3 సినిమాల్లో చేశాను. చాలు అనుకున్నాను సార్. అక్కడే 100% నేను సాటిస్ఫై అయిపోయాను సార్. ఓకే, టైంపాస్కి చేసుకుందాంలే, వస్తే వచ్చింది, లేకుంటే మనం ఉండొచ్చు కదా అని అనుకున్నాను. కానీ విధివశాత్తు నాకు దైవం అనుగ్రహించింది, నాకు అదృష్టం బాగుంది. నేను ఈ స్థాయిలో నటుడిని అవ్వాలని ఆ అమ్మవారు నన్ను అనుగ్రహించారు, కళామతల్లి నన్ను అనుగ్రహించింది, ఆ వాణి మాత నన్ను అనుగ్రహించింది. కాబట్టే నేను చేసిన 7 ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు 7. మొన్న రిలీజ్ అయిన కీడాకోల 8వ సినిమా, రేపు 17వ తారీఖు నాడు రిలీజ్ అవ్వబోయే మంగళవారం 9వ సినిమా. ఈ సినిమాలన్నీ కూడా మంచిగా ఆడినటువంటి సినిమాలు, మంచి పేరు తెచ్చినటువంటి సినిమాలు సార్. నాకు మంచి పేరు తీసుకొచ్చిన మంచి పేరు సార్ మీకు. అంటే మురళీధర్ గౌడ్ అని ఒక నటుడు ఉన్నాడు అని ఒక గుర్తింపునిచ్చే 100%. నా జీవితానికి ఇంకేం కావాలి సార్? మరే అందుకే మొన్న మీరు భగవంత్ కేసరి సక్సెస్ మీట్లో కూడా బాలకృష్ణ గారు మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగా మాట్లాడారు మీతో. అంత గొప్ప మనిషి సార్ ఆయన. మరే అంటే మీకు ఆ ఫేస్ వాల్యూ వచ్చిందని చెప్తున్నా. ఎస్ సార్. ఇప్పుడు మామూలుగా సినిమాలో వేషాలు వేసిన వాళ్ళందరూ హీరో ముందుకెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ ఆ మనిషికో కొంత వాల్యూ ఉండాలి, లేదా ఆ మనిషి వేసిన క్యారెక్టర్కి కొంత వాల్యూ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే హీరోల వరకు వెళ్ళి విష్ చేసి. ఆయన బాలకృష్ణ గారికి లేచి మరీ మిమ్మల్ని పిలిచారు. అక్కడ ఉంటే ఏడు మురళీధర్ ఎక్కడ అని చెప్పి, మురళీధర్ గారు అంటే అని చెప్పి పిలిచారు. అదే మీ పెద్దరికం, మీ గంభీరత అవన్నీ. అంటే ఇక్కడ ఏది ప్లస్ పాయింట్ అవుతుందో, ఏది మైనస్ పాయింట్ అవుతుందో చెప్పలేము. అవును సార్. ఇప్పుడు మీలాగా కూర్చున్న వాళ్ళని చూసి ఏంట్రా ఇప్పుడు మామ ముడుచుకుని కూర్చుంటాడు, పలకరింపు ఉండదు, ఓ హలో అన్నది ఉండదు సార్. ఎంతసేపు అలాగా వుడెన్ ఫేస్ వేసి కూర్చుంటాడు అనేనా అనొచ్చు. నేను ఒక పేపర్ తీసుకెళ్తాను సార్, న్యూస్ పేపరు. అర్లీ మార్నింగ్ కనుక షూట్ ఉంటే న్యూస్ పేపర్ తీసుకెళ్తాను. నా వెంట 2-3 బుక్స్ ఉంటాయి సార్. ఎప్పుడు కొత్త మారుస్తుంటాను, బుక్స్ చదువుకుంటూ కూర్చుంటాను సార్. అంతవరకే. అదే అన్నా, నేను ఎవరితో మాట్లాడాను. లేదా కొంతమంది చూసి అరే అతను పద్ధతి గల మనిషిరా, డైలాగ్ చెప్తే వస్తాడు, షార్ట్ చేసుకుని మళ్ళీ పక్కన వెళ్ళి కూర్చుంటాడు. అంతే సార్. నేను అంతవరకే ఊరికే పనికి మాలిన పోచుకోలు కబుర్లు లేదు సార్. అని అదొక చెప్తున్నాను కదా. ఇక్కడ ఏది మైనస్ ఏది ప్లస్ తెలియదండి. అది మైనస్ ప్లస్ కానీ నా తత్వము, నా స్వభావము, నా పరిమితి ఇంతవరకే అనుకుని నేను అలాగే ఉంటున్నాను సార్. పరిమితి ఇంతవరకు అని అనుకున్నారే, అది కరెక్ట్.
సార్. ఎందుకంటే వాడు ఎంతటి వాడైనా సినిమా ఇండస్ట్రీలో సెట్లో షూటింగ్లో వాళ్ళకు ఒక పరిమితి ఉంటుంది, అవును సార్. అందులో మాత్రమే ఉండాలి. అంతే సార్. ఎందుకంటే ఒక సీరియస్ వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎగ్జాక్ట్లీ సార్. ఎవరు కూడా ఎగ్జాగరేటెడ్గా బిహేవ్ చేయలేరు, అవును సార్. కష్టం. అవును సార్. బట్ ఒకటి మీ మైండ్ సెట్ అన్నది టోటల్గా ఎన్నాళ్ళు 36 ఏళ్ళు పనిచేశారా? 27 సంవత్సరాలు సార్. 27 27 ఇయర్స్. 27 ఇయర్స్ పనిచేశారు. 3 months. 27 ఇయర్స్ 3 months ఎస్ సార్. పనిచేశారు. ఎస్ సార్. ఈ నాళ్ళ ఈ ప్రయాణంలో మీ మైండ్, బాడీ, సెల్ టు సెల్ అన్నీ కూడా రెగ్యులేట్ అయిపోయి ఒక ఫ్రీక్వెన్సీకి, ఒక డిసిప్లిన్కి పూర్తిగా ఇరుక్కుపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. అవి మీకు ఇబ్బంది అనిపించట్లేదా? లేదు సార్. లేదు సార్. అందుకే నేను ఎవరికైనా చెప్తాను, నేను ఫస్టే ఇంట్రడక్షన్ అయిన వెంటనే చెప్తాను, అన్నయ్య నేను కొంచెం తక్కువ మాట్లాడతాను. ఇంకొకటి, మనం ఈరోజు కలుసుకున్నాము, మళ్ళీ ఎప్పుడన్నా మనం రెగ్యులర్గా కలుసుకుంటేనేమో నేను గుర్తుపడతాను మిమ్మల్ని. ఇంకొక 1 month తర్వాత 2 months తర్వాత మనం ఎక్కడ కలుసుకుంటే మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, నాకు ఆ శక్తి లేదు, మీరు నేను పలకరించలేదని మీరు అనుకోవద్దు దయచేసి అని చెప్పేసి ముందే చెప్తుంటాను సార్. ముందే చెప్తుంటాను సార్. ఎందుకంటే మరి రేపు ఈ ప్రమాదం ఉన్నది కదా సార్, అదే అందులో ఇది ఎక్కువ. అదే జాగ్రత్త పడుతున్నారు మీరు సార్, చెప్తున్నాను. రిలేషన్షిప్స్ ఇప్పుడు ఆన్ కెమెరా కూడా ఈ విషయం చెప్తున్నాను సార్, దయచేసి నేను ఎవరు అపార్థం చేసుకోవద్దు. నేను సినిమాల్లో చాలా చిన్నవాడిని, చేస్తున్న సినిమాలు పెద్దవైనా నాకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినా నేను నా లోపల ఒక చిన్న ఒక వీక్నెస్ ఉన్నది, అంతే తప్ప నేను లోపమే సార్, లోపం అంతే తప్ప నేను వేరే ఆ భావంతో కానీ వేరే ఆలోచనతో కానీ నాకు ఏమీ లేదు, ఉండవలసిన పని లేదు సార్ నాకు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉండవలసిన పని లేదు, ఎందుకంటే నా కెరీర్ ఇంకెంతో కాలం సుదీర్ఘంగా సాగాలి అని కూడా నేను కోరుకోవటం లేదు సార్. చాలు నాకు దేవుడు ఇచ్చిన కాడికి అంతవరకు చాలు సార్ నాకు. ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చినా కూడా వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇట్స్ మై బోనస్. 100% నా లైఫ్లో నాకు ఇప్పుడు బోనస్. ఇంకా మేము చిన్నప్పుడు కానీ మా డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడప్పుడు తమాషా అనుకునే వాళ్ళం అనమాట. అతనికి అంటే ఇంకా చివరి రోజులు వచ్చినాయి అనుకుంటే ఆఖరి రీల్ చలరాబాయి అంటుంటే. ఇప్పుడు 18 రీల్ సినిమా ఉంటే 18 రీల్స్ సినిమా శుభంకారు పడుతుంది కదా, శుభంకారు పడుతుంది. ఆఖరి రీల్ చలరాబాయి అదే క్లైమాక్స్ లో ఉన్నాడని చెప్తారు అంతే, ఇక పోలీసులు వచ్చినట్టు. అంతే సార్. అలాగా ఇప్పుడు నేను ఫైటింగ్ సీన్లో ఉన్నాను, ఇంకెప్పుడు పోలీసులు వస్తారో తెలియదు, ఫైటింగ్ ఎంతసేపు జరుగుతుందో తెలియదు. బ్రహ్మాండం. ఏముంది ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గొల్లపూడి మారుతిరావుతో మాట అన్నారు సార్. మారుతిరావు మీరు హెల్తీగా ఉండి యాక్టివ్గా చలాకీగా ఉన్నంతకాలం మీరు బిజీగానే ఉంటారని చెప్పారు. అలాగా ఇప్పుడు మీ క్యారెక్టర్ ఆర్టిస్టులకి మీకు హెల్త్ కనుక పర్మిట్ చేస్తే మీరు ఎన్నాళ్ళైనా నటించచ్చు. ఉండొచ్చు సార్, ఎన్నాళ్ళైనా ఏ క్యారెక్టర్ ఉండొచ్చు, ఏదో ఒక పల్లుడు పైన ముసలుడు క్యారెక్టర్ ఇచ్చినా చాలు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు మీకు అదే మిమ్మల్ని ఎక్కువగా సంతృప్తి డ్రైవ్ చేస్తున్నది, కంటెంట్మెంట్ అంటాం. ఎప్పటికప్పుడు సంతృప్తి పడుతున్నాను, ఎప్పటికప్పుడు నా పరుగును ఆపుతున్నాను, పరిగెత్తడం లేదు, నేను అవకాశాల కోసం నేను వెంపర్లాడటం లేదు సార్. అది మైనస్ పాయింట్ కదండి, కరెక్ట్ కాదు కదా. కాదని కాదు, నాకు వస్తున్నాయి సార్ సినిమాలు. అలా అనకుండానే వస్తున్నాయి నాకు 1 by 1 సినిమాలు వస్తున్నాయి. నేను షూట్లో ఉంటున్నాను కాబట్టి నాకు వేరే వెతుకోవాల్సిన పని లేదంటే ఐ మీన్ ఇన్ ద సెన్స్ నాకు ఇప్పుడు ఒక సినిమా జరుగుతున్నది, ఈ సినిమా వచ్చే టైంలో ఇంకో సినిమా వస్తున్నది, నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి అని నా ఆలోచన, అంతే తప్ప వస్తే చేయను నేను వేరే వెళ్ళి అడగను అని చెప్పేసి కాదు నా అభిప్రాయం. అదేలేండి, సినిమా తర్వాత సినిమా వస్తున్నది, మీకు నాకు సరిపడా పని దొరుకుతున్నది, అదే అడుక్కునే అవకాశం లేదు మీకు. లేదు సార్, ఆ అవకాశం పరిశ్రమ ఇవ్వట్లేదు మీకు, అడిగే అవకాశం 1 by 1 వస్తున్నాయి సార్ సినిమాలు. అదే ఇంకా చాలా గొప్ప. అందుకే అక్కడ నేనేమనుకుంటున్నాను అంటే చాలు వస్తున్నాయి కదా సినిమాలు, చిన్నో పెద్దో ఏదో ఒకటి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలు కూడా అది అనుకోకుండా వచ్చిన విషయమే. ఎలా? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మురళీధర్ గారు మీకు ఫలానా రోజు షూట్ ఉంటుంది, NBK 108 సినిమా పేరండి, బాలకృష్ణ గారి సినిమా అంటే ఓకే సార్ అన్నాను, అంతే, అలాగే చేశాను సార్. ఇప్పుడు ఇంకోటి సార్, నేను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఫలానా సినిమాలో చేయాలి, ఫలానా హీరో గారితో చేయాలి, ఫలానా దర్శకుడి సినిమాలు చేయాలి అనేటువంటి తపన పడ్డ రోజుల్లో, ఆఫీసులకు వెళ్ళి తిరిగిన రోజుల్లో నాకు ఏ ఒక్క సినిమాలో అవకాశం రాలేదు సార్. ఓకే. ఏ ఒక్క సినిమాలో నేను కోరుకున్న సినిమాలో నేను వేషం వేయలేకపోయాను. ఏం కోరుకున్నారండి? ఏ సినిమాలు కోరుకున్నారు మీరు? ప్రతి సినిమా సార్, ఇప్పుడు ఏదైనా కూడా మహేష్ బాబు గారి సినిమా కానీ, వెంకటేష్ బాబు గారి సినిమా కానీ, అర్జున్ గారి సినిమా కానీ, మన నాగార్జున గారి సినిమా కానీ, ఏ సినిమా స్టార్ట్ అయిందంటే ఆ సినిమా ఆఫీస్కి వెళ్ళిపోవడమే కదా సార్. ఓకే. ఏ సినిమా ఒక అనౌన్స్మెంట్ జరిగింది అని అంటే ఫలానా డైరెక్టర్ గారు, ఇది 6 ఏళ్ళు ఈ 6 ఏళ్ళు కూడా కదా సార్. ఎస్ 6 ఏళ్ళు.
అదే మీరు ఉద్యోగంలో ఉన్న 6 ఏళ్ళు. ఉద్యోగంలో నాలుగు కాదు, ఉద్యోగం రిటైర్ అయిన అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మాట. రిటైర్ అయిన తర్వాత 3-4 సంవత్సరాలు నేను సీరియల్స్లో చేసిన తర్వాత కానీ సినిమాగా మీకు కిక్ స్టార్ట్ ఇచ్చిన సినిమా ఏది? బలగమేనా? డిజిటిల్లు డిజిటల్. డిజిటిల్లు సార్. నెక్స్ట్ బలగం,